వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఆర్ వచ్చేసింది. సో, పెరిగిన జీతం మరియు మీ పెన్షన్ ఎంత అనేది చిటికెలో తెలుసుకోండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే డీఏ పెరుగుదల. సాధారణంగా కరువు భత్యం డీఏ అనేది అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక ఏఐసీపీఐ ఐడబ్ల్యూ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఆర్థిక వనరులను బట్టి కేంద్రం ప్రకటించిన డీఏ శాతాన్ని లేదా దగ్గరగా ఉండే శాతాన్ని తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు వర్తింపజేస్తాయి. జనవరి 2024 డీఏకి సంబంధించి ఏఐసీపీఐడబ్ల్యూ గణాంకాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం 4% డీఏను అయితే పెంచిందనమాట. సో, దీనివల్ల 46-50% డీఏ పెరిగింది అప్పట్లో. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా ఇదే మొత్తంలో చెప్పినట్టుగా ము 3.64% అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రం 1%కి, రాష్ట్ర ప్రభుత్వము 0.91% డీఏని ప్రకటిస్తుంది. సో, జూలై 2024 డీఏ దీని లెక్కింపు జనవరి 2024 నుండి ఏఐసీపీఐడబ్ల్యూ సగటుపై ఆధారపడి ఉంటుంది. సో, ఈ విధంగా మనకు ఇంకా జూలై 2024, జనవరి 2025కి సంబంధించి డీఏలు కూడా కేంద్రం ప్రకటించింది. కానీ రాష్ట్రం ప్రకటించాల్సి ఉంది. సో, ఈ విధంగా 3.64% డీఏ అనేది ప్రస్తుతం ఒక డీఏ మనకు పెరగనుందనమాట. సో, ఈ ఒక డీఏ వల్ల ఎవరికెంత అమౌంట్ వస్తుందనేది తెలిపే టేబుల్ మనం చూద్దాం. ముఖ్య గమనిక. సో, ఈ టేబుల్ కేవలం అంచనా మాత్రమే అండి. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే మనకు ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. అంటే దగ్గరగా అయితే ఉంటుంది. ప్రస్తుతం డీఏ శాతం అనేది మనకు 3.64% పెంపు అయితే ఉంటుంది. సో, ఖచ్చితమైన పెంపుదల శాతం మరియు అది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది అనేది ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు అనగా జనరల్ ఆర్డినెన్స్ జీవో ద్వారానే తెలుస్తుంది. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 33.67% ప్రస్తుతం డీఏ అయితే ఉంది. జూలై 2023 నాటి డీఏ ఇది. సో, జనవరి 2024 డీఏ 3.64% పెరిగితే కొత్త డీఏ టేబుల్ అనేది మనం ఇప్పుడు చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 728 అయితే అదనంగా రావడం జరుగుతుంది. 30,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,092, అలాగే 40,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,456, 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,820, 60,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,184, 75,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 2,730, 1,00,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 3,640. ఈ విధంగా అయితే డీఏ పెరుగుదల ఉండబోతోంది. పెన్షనర్లు కూడా ఇదే విధంగా వారి యొక్క బేసిక్ పెన్షన్‌లో ఎంతైతే డీఏ వర్తిస్తుందో పైన టేబుల్‌లో చూపించిన విధంగా అంత డీఆర్ అనేది పెరుగుతుందనమాట. ఇక డీఏ అరియర్స్ బకాయిల విషయానికొచ్చినట్లయితే సాధారణంగా డీఏ ప్రకటించిన తేదీల్లో అమల్లోకి వచ్చిన తేదీ మధ్య వ్యత్యాసం అయితే ఉంటుంది. సో, మనకు జనవరి 2024 డీఏను ఇప్పుడు ప్రకటిస్తే దాదాపుగా 1.5 సంవత్సరం గడిచిపోయింది కాబట్టి ఈ వ్యత్యాసం సంబంధించి ఆ కాలానికి అంటే ఈ యొక్క సంవత్సరంన్నర కాలానికి సంబంధించిన బకాయిలను ప్రభుత్వము ఆహ్, ఎలా చెల్లిస్తుందో అంటే నగదుగా లేదా జీపీఎఫ్ ఖాతాలో జమ చేయడం ద్వారా ఉత్తర్వులలో స్పష్టం చేస్తుందన్నమాట. అంటే జీవోలో జారీ చేస్తుంది. 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తాము అని చెప్పి. సో, ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయం పైన చెప్పినవన్నీ అంచనాలు మాత్రమే. ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డీఏ పెంపుదల కోసం ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు. జనవరి 2024 డీఏకి సంబంధించి 3.64% పెరుగుదల ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇక త్వరలోనే దీనికి సంబంధించి జీవో కూడా జారీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు వెలువడే వరకు వేచి ఉండడం ఉత్తమము. కాబట్టి ఉత్తర్వులలోనే ఖచ్చితమైన డీఏ శాతం అనేది అమలయ్యే తేదీ, బకాయిల చెల్లింపుల విధానం వంటి పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి మనము
ఈ యొక్క జియో విడుదలయ్యే వరకు వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. అయితే ఈ నెలలో ఒక డీఏనైనా పెంపుదల చేసి అంటే జనవరి 2024 డీఏనైనా ప్రకటించే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. సో, డీఏకి సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.